హైదరాబాద్కు చెందిన సిఎస్పి ఐఏఎస్ అకాడమీ సివిల్ ఫలితాల్లో ర్యాంకుల పంట సాధించింది. సివిల్ సాధించే లక్ష్యంతో ఉన్న వారిని తమ సంస్థ ప్రోత్సహించి చక్కని శిక్షణ అందిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. ఏపీకి చెందిన తమ స్టూడెంట్ పవన్ దత్తాతో పాటు పలువురు విద్యార్థులు సివిల్స్లో చక్కని ర్యాంకులు సాధించారని తెలియజేసింది. పర్సనల్ వాళ్ళ ఫోకస్ 60-70% అండి. కోచింగ్ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్. కేవలం కోచింగ్ వల్ల సివిల్స్ పాస్ అవుతారని నేను కోచింగ్ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్. ఆ సపోర్ట్ సిస్టమ్తో సివిల్స్ పాస్ అవుతారు. అంటే మీ టైంలో మీ అప్పటి జర్నీకి ఇప్పుడు విద్యార్థులు సాధిస్తున్న దానికి మీరు గ్రాఫ్ డిఫరెన్స్ చూసి ఉంటారు. క్వశ్చన్ పేపర్ ట్రెండ్ అప్పటికిప్పుడు కొంత మారింది. అండ్ సక్సెస్ కూడా వాళ్ళకి అన్ని మెటీరియల్స్ ఎక్కువైపోయాయి, ఆన్లైన్ సోర్సెస్ ఎక్కువైపోయాయి, కోచింగ్ ఎక్కువైపోయింది. సో ఈజీగా సక్సెస్ వస్తుందండి. అంటే ఇప్పుడు అనుకుంటే పిల్లలకి అన్ని అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో ఈ ఇంటర్నెట్ యుగంలో కోచింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ వాళ్ళు నేర్చుకునే మెటీరియల్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. లాస్ట్లీ ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల్లో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, పేదరికం కానీ లేకపోతే చిన్నప్పుడు అకాడమిక్స్ సరిగ్గా లేకపోవడం కానీ ఇవన్నీ అడ్డంకి కాదు. మీరు అనుకుంటే ఎవరైనా సివిల్ సాధించవచ్చు. దానికోసం నేను 100% ఇక్కడ రెడీగా మీకు సపోర్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు. సో మీరు పోరాటం స్టార్ట్ చేయండి. సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీ అందరికీ సపోర్ట్ ఇవ్వడానికి మేమందరం కూడా ఉన్నాము. నాకు అంటే ఇంటర్మీడియట్లో మా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హెల్ప్ చేశారండి. అప్పటి నుంచి నాకు అంటే చదువుకోవడానికి ఫైనాన్షియల్లీ అప్పటి నుంచి నాకు అదొక మోటివేషన్ ఉండింది. బట్ జాబ్ వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా అంటే మేము హెల్ప్ చేసిన వాళ్ళు లైక్ యాజ్ దే స్టార్ట్ కమింగ్ హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఇది అవుతున్నప్పుడు చూసి ఇంకా ఎక్కువ మోటివేషన్ వచ్చింది. సో ఆ మోటివేషన్తోనే ఇంకా సివిల్ సర్వీసెస్ ఇంకా మంచి ప్లాట్ఫామ్ అనుకున్నాను. సో ఎక్కువ మందికి హెల్ప్ చేయాలంటే సో అందుకే వచ్చానండి. అంటే ఫస్ట్ అటెంప్ట్ అయితే లేకపోతే ఆల్రెడీ అటెంప్ట్స్ ఇచ్చారు? ఇది నా సెకండ్ అటెంప్ట్ అండి. ఫస్ట్ అటెంప్ట్లో నాది 2 మార్క్స్తో మిస్ అయింది. ఇది సెకండ్ అటెంప్ట్. అంటే ఆ 2 మార్క్స్తో మిస్ అయిన పెయిన్ అనేది ఉంటుంది. సో అంటే 2 మార్క్స్ ఎందుకు మిస్ అయింది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? లాస్ట్ టైం నాకు ఆప్షనల్ పేపర్లో తగ్గింది, పేపర్ 2లో. అండ్ ఆల్సో ఇంటర్వ్యూలో కూడా కొంచెం తక్కువ వచ్చింది. ఈసారి ఆ రెండింటి మీద కూడా ఫోకస్ చేశాను. ఓవరాల్గా మంచిగా రాశానని అనిపించింది. మన ఎఫర్ట్ అనేది, మన సెల్ఫ్ బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఫ్రెండ్స్ సపోర్ట్, మన మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటే అది కూడా హెల్ప్ అవుతుంది. సో నేనైతే అంటే సెల్ఫ్ కష్టం మీదనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అంటే మీరు ఈ ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఇంతకన్నా మంచి ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? యాక్చువల్లీ చెప్పాలంటే అంటే నాకేం తెలియదు వస్తుంది రాదా అనేది. నేనైతే రాసిన, బట్ స్టిల్ అన్సర్టెనిటీ ఎక్కువ ఉంది ఎగ్జామ్లో. సో ఈజీలీ రావచ్చు రాకపోవచ్చు, బట్ వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ. అండ్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళు కూడా చాలా కష్టపడుతారు. సో కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా ఉంది ఎగ్జామ్లో, బట్ మనం కష్టపడితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో అదొకటైతే చెప్తాను నేను. ప్లస్ మళ్ళీ నేను రాద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఐఏఎస్ రాదు కాబట్టి ఈ ర్యాంక్తోనే. సో మళ్ళీ రాద్దాం అనే ప్లాన్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఐఆర్ఎస్ అయితే వెళ్ళాలని లేదంటారు? వెళ్తాను, అదేం డిసైడ్ అవ్వలేదు నేను. బట్ స్టిల్ ఐఏఎస్కి ఒక ఛాన్స్ ఉంది. నాకు సెకండ్ అటెంప్ట్ ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి కాబట్టి లైక్ ఐ వాంట్ టు ట్రై మై బెస్ట్. అండ్ అప్పటికి కూడా రాకపోతే అప్పుడు దీనిలోనే కంటిన్యూ అవుతుంది అట్లా.